పల్లవి స్టేజ్ మీద సాంగ్ పాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సుమలతకి కాల్ వస్తుందనమాట చరణ్ నుంచి. హలో అమ్మ అని చెప్పి అనగానే, ఎక్కడికి వెళ్ళిపోయావరా అని చెప్పి సుమలత అడుగుతుంది. అదే అమ్మ, చంటికి బాగాలేదు, తనకి కళ్ళు తిరిగి పడిపోతే బామ్మ హాస్పిటల్కి తీసుకొచ్చింది అనగానే, అవునా ఇప్పుడు చంటికి ఎలా ఉందిరా అని చెప్పి సుమలత కంగారుగా అడుగుతూ ఉంటే, మమ్మీ మమ్మీ నువ్వేమి కంగారు పడుకో, నేను వచ్చాను కదా హాస్పిటల్కి, వాడేదో కొంచెం నీరసంతో అలా పడిపోయాడంట, వాడు ఇప్పుడు నార్మల్గానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. అవునా సరేలే అయితే అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడే స్టేజ్ మీద పల్లవి పాడుతున్న సాంగ్ తనకి ఫోన్లో వినిపిస్తుందనమాట. మమ్మీ అక్కడ స్టేజ్ మీద పాడుతుంది ఎవరు అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు సుమలత అంటుంది, ఇంకెవర్రా, నువ్వు లిఫ్ట్ ఇచ్చి మరీ తీసుకొచ్చావు కదా, ఆ దేవియే పాడుతుంది అక్కడ అని చెప్పి అనగానే, ఏంటి దేవి పాడుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. ఏరా ఏమైంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక చరణ్ మనసులో అనుకుంటాడు, నేను లిఫ్ట్ ఇచ్చిన తీసుకొచ్చాను, ఆ దేవియే నేను వెతుకుతున్న అమ్మాయా, ఆ రోజు గుళ్ళో పాడింది కూడా ఈ గొంతే, ఈ గొంతు గల అమ్మాయిని నేను చూడలేదు, కానీ ఆ గొంతు నేను ఎక్కడ విన్నా కూడా నేను గుర్తుపట్టగలను, ఆ గుళ్ళో పాడిన గొంతు ఈ అమ్మాయి గొంతు ఒకటే, అంటే దేవియే నేను ఆరాధించే నా దేవత అని చెప్పి చాలా సంతోషంగా ఇక బయలుదేరతాడనమాట కాంపిటీషన్ దగ్గరికి. మరి చరణ్ వచ్చే టైంకి పల్లవి అక్కడ ఉంటుందా, లేదంటే మరి ఆల్రెడీ వీళ్ళు వచ్చే టైం కల్లా ఇంట్లో ఉండాలి కాబట్టి ఇక దేవి గెటప్ చాలిచ్చేసి పల్లవి వెళ్ళిపోతుందా ఏంటనేది మరి తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. మీరేమనుకుంటున్నారనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.